నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం ఏపీలో పాలనపై ఎలాంటి చర్చ జరుగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కూటమి హామీల అమలు కంటే ఇతరేతర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు, హత్యలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య పరాకాష్ట. మరొకటి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి. ఇలా ఒక్కటేంటి, చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉన్నాయంటున్నారు జనం. వినుకొండలో వైసీపీ కార్యకర్తకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో హత్య దృశ్యాన్ని చూస్తే మనసున్న ప్రతి ఒక్కరూ ఇంత దారుణమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అగ్నికి వాయువు తోడైనట్టుగా అదే సమయంలో మిథున్ రెడ్డిపై దాడి ఘటన కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు మాజీ ఎంపీ రెడ్డప్ప కారుకు నిప్పు పెట్టడంతో పరిస్థితి చేజారింది. వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదని పోలీసులు చెబుతున్నప్పటికీ ఎవరూ నమ్మే సిచ్యువేషన్ లేదు. అధికార పార్టీ పెద్దల ఆదేశాల మేరకే పోలీసులు ప్రకటనలు చేయడం ఆనవాయితీగా వస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది. మొత్తంగా చూస్తే ఎంపీ మిథున్ రెడ్డిపై జరిగిన దాడి, వినుకొండ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు పాలనకు మచ్చ తెచ్చింది. ఎందుకిలా జరుగుతుందనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ఇక ఇప్పటికైనా బాబు గారు కక్ష సాధింపు రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, లేకపోతే అవి కూటమికి రాజకీయంగా నష్టం తెస్తాయని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇలాంటి చర్యలకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిదంటున్నారు. Please subscribe Dot News.